తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. కనువిందు చేస్తున్నాయి బొగత అందాలు. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నిండు కుండను ప్రాజెక్టులు తలపిస్తున్నాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తిగా నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితి. భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో కూడా నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులు పూర్తిగా నిండు కుండ తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. బొగత జలపాతం అందాలు ప్రజలను అబ్బురపరుస్తూ కనువిందు చేస్తున్నాయి. అయితే అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతి ఉండటంతో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాటర్ ఫాల్స్ వద్ద నిబంధనలు అమల్లో ఉన్నాయి. నిషేధాలు ఆజ్ఞలు విధించారు. ముందు జాగ్రత్తగా బొగత జలపాతం వైపు వెళ్లకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ శివార్లలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. బొగత జలపాతానికి వరద ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది. ఒకవైపు చాలా అందమైన జలపాతంగా పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షించే బొగత జలపాతానికి ఈ సమయంలోనే చాలామంది పర్యాటకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ సాధారణ వరద వస్తుంటే, సాధారణంగా ఈ జలపాతం ఉంటే కనుక పర్యాటకుల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, పర్యాటకుల రాకను ఒప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ప్రమాదకరంగా, ఎందుకంటే ఎగువను కురుస్తున్నటువంటి ఈ వర్షం అనేది, ఈ వరద ఉధృతి అనేది అంతకంతకు పెరుగుతుంది, ప్రమాదకర స్థాయిలో ఉంది. విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలకు బొగత జలపాతం దగ్గర వరద ఉధృతి కొంత బీభత్సంగా ఉండటంతో పర్యాటకుల్ని ఇటువైపు అనుమతించట్లేదు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఎవరూ కూడా రాకుండా ఉండేందుకు బొగత జలపాత దగ్గర పోలీసు బందోబస్తు కూడా స్టార్టింగ్ పాయింట్లోనే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది గతంలో ఒకసారి మనం చూసుకుంటే బొగత జలపాతం దగ్గర ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. పర్యాటకులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తగా వరదను అంచనా వేసినటువంటి అక్కడ స్థానిక అధికార యంత్రాంగం నిషేధాజ్ఞలు అమల్లో పెట్టారు. ఎవరూ కూడా ఇటు సైడు రావద్దు, వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఒకసారి కాలు జారి అందులో పడితే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడమే తప్ప ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ప్రమాదకరంగా ఎగువ నుంచి వరద ఉధృతి చాలా వేగంగా వస్తుంది. కాబట్టి అక్కడ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చిన పరిస్థితి. విజువల్స్లో మనం చూస్తున్నాం ఎంత అందంగా ఈ బొగత జలపాతం కనిపిస్తుందో మనం చూస్తున్నాం. పర్యాటకుల్ని విపరీతంగా ఈ జలపాతాలు అనేవి ఆకర్షిస్తున్నాయి. తెలంగాణకి ఒక తలమానికంగా నిలిచినటువంటి ఈ జలపాతంగా చెప్తా ఉంటారు. ములుగు జిల్లాలో అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బొగత జలపాతం నయాగరా వాటర్ ఫాల్స్ని అది గుర్తుకు తెచ్చే విధంగా ఈ బొగత జలపాతం అందాలతో కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలోని తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తుతోంది. తాలిపేరుతో పాటు చింతవాగు, పగిడివాగు, రోటెంతవాగు, రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో జలాశయానికి ఒక్కసారిగా వరద నీరు ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు. ఎగువ నుంచి విపరీతంగా వర్షాలు, వరదలు ముందుకు దూసుకొని వస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టు ఏ విధంగా పరవళ్లు తొక్కుతుందో మనం చాలా స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం. ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తూ అంతకంతకు వరద ప్రవాహం పోటెత్తుతూ గేట్లు ఎత్తడం వల్ల కిందకి ఏ విధంగా నీరు పారుతుందో తాలిపేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి దృశ్యం చూస్తే అర్థమవుతుంది. వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 15 గేట్లు ఎత్తి 28,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్న పరిస్థితి. భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. తాలిపేరు ప్రాజెక్టు దగ్గర మొత్తం 28,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కిందకు ఏ విధంగా వదులుతున్నారో మనం గేట్లు మొత్తం ఎత్తి విజువల్స్లో చూస్తున్నాం. ఇక జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి 71,000 క్యూసెక్కుల
ఇన్ఫ్లో వస్తుండడంతో 12 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల డ్యాం వద్ద ప్రస్తుతం 318.2 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా 49,416 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. గేట్లు ఎత్తారు ఆల్రెడీ. సో వరద ప్రవాహం అనేది ఇక ఏ విధంగా దుముకుకుంటూ శ్రీశైలంలో గేట్లు ఎత్తిన తర్వాత ఆ వాటర్ అనేవి ఏ విధంగా కిందకి దుముకుకుంటూ వస్తున్నాయో విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం అంటే ఎగువన కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు, ఎగువన కురుస్తున్నటువంటి ఆ వర్షాలు వరదలకు మొత్తం ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో పాటు ఆ ప్రాజెక్టు గేట్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత, గేట్లు ఎత్తిన తర్వాత కిందకి ఏ విధంగా ఆ ప్రవాహం కొనసాగుతుందో మనం చాలా స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇక భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి 7.3 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 2.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. బయటకు అంతే నీటిని మళ్లీ వదులుతున్నారు. దిగువన ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 2.14 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులలో ప్రస్తుత పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు. ఎగువన కురుస్తున్నటువంటి, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద ప్రవాహం కిందకి పోటెత్తుతోంది. కింది రాష్ట్రాల్లో పూర్తిగా ప్రాజెక్టులు అనేవి జలకళను సంతరించుకుని నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జూరాల ప్రాజెక్టు కావచ్చు, తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, అక్కడ బొగత జలపాతం దగ్గర దృశ్యాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కావచ్చు, మొత్తం అక్కడ ప్రాజెక్టులు ఒకవైపు జలకళను సంతరించుకుంటూ నిండు కుండను తలపిస్తూ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని ఆ తర్వాత అధికారులు కిందకి నీటిని ఏ విధంగా వదులుతున్నారో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే మరికొన్ని రోజుల పాటు వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఆదివారం వరకు కూడా ఈ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇప్పుడు ఉత్తరాదిలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇంకా ఎగువ రాష్ట్రాల్లో కూడా, నార్త్లో కూడా బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఈ వర్షపాతం నమోదవుతూనే ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దిగువకు నీరు అనేది విపరీతంగా ఫ్లోటింగ్ అవుతూ ఉంది. కిందకి ఆ వరద ప్రవాహం గంటకంటకు పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వరుసగా మీరు చూశారు. ఇటు జూరాలు కావచ్చు, తర్వాత శ్రీశైలం దగ్గర ఉన్న పరిస్థితి కూడా మీరు చూశారు. కాళేశ్వరం దగ్గర పరిస్థితిని మీరు చూశారు. తాలిపేరు ప్రాజెక్టు దగ్గర దృశ్యం మీరు చూశారు. సో ఏ ప్రాజెక్టు చూసినా జలకళ కనిపిస్తోంది. వరద ప్రవాహం పోటెత్తుతోంది. కొన్ని వేల క్యూసెక్కుల వాటర్ అనేది కిందకు వదులుతూ ఉన్నారు. గేట్లు ఎత్తివేస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా ఒక జలకళ అనేది రాష్ట్రం మొత్తం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తోంది. ఒకవైపు మన రాష్ట్రంలో పడుతున్నటువంటి వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఆ వరద ప్రవాహం పోటెత్తుతుంది. దాంతోపాటు చెరువులు, చెలమలు, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహించి అక్కడ కొండల మధ్య పడుతున్నటువంటి భారీ వర్షం కూడా వంకల్ని వాగుల్ని దాటుకుంటూ, చిన్న చిన్న చెలమల్ని దాటుకుంటూ ప్రాజెక్టులోకి దుముకుకుంటూ వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అనేది పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత, ప్రాజెక్టు నిండిన తర్వాత, నిండు కుండగా మారిన తర్వాత మళ్ళీ కిందకి వాటర్ని వదులుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్లో మీరు చూస్తున్నాం. కొన్ని జలపాతాల దగ్గర సిచ్యువేషన్ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు బొగత జలపాతం మొన్నటి వరకు అనుమతించారు. పర్యాటకులు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి. వరద ప్రవాహం పోటెత్తుతోంది. సో ప్రమాదకర స్థాయిలో జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి అలర్ట్ చేశారు. అక్కడ నిషేధాజ్ఞలు పెట్టారు. ఎవరూ కూడా ఇంత ప్రమాదకర స్థాయిలో వరద ఉన్నప్పుడు జలపాతాల దగ్గరకు రావద్దు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే పుట్టేడు దుఃఖాన్ని దిగమింగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అధికారులు అప్రమత్తమయ్యారు, చర్యలు తీసుకున్నారు. బొగత జలపాతం కొంత ప్రమాదకర స్థాయిలో అక్కడ వరద ఉధృతి ఉంది కాబట్టి ఇప్పుడైతే రావద్దు, మళ్ళీ మేము సమాచారం ఇస్తాం. మళ్ళీ పర్యాటకులకి అనుకూలంగా పరిస్థితి ఏర్పడితే, కొద్దిగా వర్షాలు తగ్గుముఖం బట్టి వరద ప్రవాహం కొద్దిగా తగ్గితే మళ్ళీ మేము పర్యాటకుల్ని అనుమతిస్తామని స్థానిక అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ప్రాజెక్టులని
ఇంకా దిగువకి వాటర్ని విడుదల చేస్తున్న పరిస్థితి. ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా ఈ వరద ప్రవాహం అనేది అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ప్రాజెక్టులు అయితే నిండు కుండను తలపించడంతో, జలసిరులు కనిపించడంతో స్థానిక రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.